ఎవడైనను నాకు అర్పణ అర్పించుటకు వచ్చినట్లయితే నీ మీద నీ సహోదరునికి ఆయాసం ఉందని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా మొదటిగా నీ అర్పణ పక్కన పెట్టి నువ్వు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి అర్పణ అర్పించవలెను. అంటే దేవుని దగ్గరికి వచ్చి అర్పణ అర్పించేటప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, మొదటిగా నీ సహోదరునితో నువ్వు సమాధాన పడి ఆ తర్వాతనే నా దగ్గరికి రా. అంటే మన ప్రార్థనలకు కూడా ఆటంకం. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, రక్షింపబడకున్నట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, నీకు ఆయనకి మధ్య నీ పాపములు అడ్డుగా ఉన్నాయి. కనుక సమాధానము అనేది దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని కూడా ఆపేసేయగలదు. అసమాధానం ఉంటే నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఆపేసేయగలదు. అందుకే సమాధానంగా ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదానికి నువ్వు పాత్రులుగా జీవిస్తారు. కనుక మీ జీవితాల్లో దేవునికి మనం ప్రార్థన చెయ్యాలన్నా కూడా మనం ఇతరుల మీద ఆయాసం కలిగి ఉంటే ఆ ప్రార్థన ప్రభు చెంతకు చేరదు, ఆ అర్పణ ప్రభు చెంతకు చేరదు. కనుక మీ జీవితాల్లో సమాధానము కలిగి జీవించండి. మూడోదిగా మనం చూసినట్లయితే సంతోషము. ఈ సంతోషము చాలా అవసరం మన జీవితంలో. మనకి సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే క్రిస్మస్కి సంతోషం వస్తుంది. క్రిస్మస్ పండగకి కొత్త బట్టలు వస్తే అబ్బో ఇంకంతే. ఒక ఇల్లు కొంటే వచ్చే సంతోషం. ఈ సంతోషం గురించి కాదు ఇక్కడ చెప్పబడింది. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరిలో రక్షణ ఆనందం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనము ప్రభువులో రక్షించబడినట్లయితే, నిజమైన రక్షణ మనం పొందుకున్నట్లయితే రక్షణ ఆనందము మనలో ఉంటుంది. ప్రభువుని మనం కలిగి ఉన్న సంతోషం మనలో ఉంటుంది. ఆ సంతోషం ఎలాంటి సమయాల్లో కూడా ఉంటుందో చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. రక్షణ ఆనందంలో ఉన్నవాళ్ళు వారి జీవితంలో అంట, నా నిమిత్తం అనేక మంది ప్రజలు మిమ్మల్ని చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు, నిందించినప్పుడు, అవమానించినప్పుడు, తృణీకరించినప్పుడు మీరేం చేయాలంట? సంతోషించి ఆనందించుడి. మనల్ని దేవుడు ఆ కష్టకాలంలో కూడా సంతోషంగా ఉండాలి మీరు అని అంటున్నాడు. నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా ఒక క్రైస్తవ జీవితంలో అవి ఒక పాలి భాగంలాగా ఉంటాయి. మనం వాటితో కూడా పెనవేసుకున్న వారిగా ఉంటాం. ఎందుకంటే యేసయ్య ఒక మాట అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. ఆయన మార్గంలో మనం వెళ్తున్నప్పుడు యేసయ్య నిందించబడ్డాడా? యేసయ్య తృణీకరించబడ్డాడు ఈ లోకంలో? యేసయ్య బహుగా అవమానాలు పొందుకున్నారు కదా. కనుక మనము కూడా ఆ మార్గంలో ఉన్నప్పుడు ప్రతి క్రైస్తవుని జీవితంలో అవమానాలు, నిందలు, హింసలు ఇవన్నీ సర్వ సాధారణం. కానీ అటువంటి సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు సంతోషించి ఆనందించుడి. మన సంతోషం ఎలా పరిపూర్ణత చెందాలి అని అంటే, కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో, శోధనల్లో అన్నిట్లో కూడా మనం సంతోషించేవారిగా ఉండమంటున్నాడు దేవుడు. అప్పుడంట పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. పరలోకంలో మన ఫలము అధికమవుతుంది. కనుక ప్రతి క్రైస్తవుని జీవితంలో ఎప్పుడు కూడా నొచ్చుకునే హృదయం ఉండడానికి వీలేదు, చిన్న బుచ్చుకునే ముఖము కూడా ఉండడానికి వీల్లేదు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మీ సంతోషంగా ఉండండి. ప్రభు మీ పక్షము నుండి యుద్ధము చేస్తాడు. ప్రభు మిమ్మల్ని ప్రతి కష్టముల నుంచి విడిపిస్తాడు అని నువ్వు నమ్మిన ఎడల నువ్వు ఖచ్చితంగా సంతోషంగా ఉంటావు. నాలుగోదిగా మనం చూసినట్లయితే దీర్ఘశాంతము. చాలామంది జీవితంలో శాంతం అనేది అసలు ఉండదు. పీస్ఫుల్గా ఉండరు వాళ్ళు. కోపోద్రేకి అయిన వాడంట కలహమును రేపుతా ఉంటాడంట. దీర్ఘశాంతము కలిగిన వాడు వివాదమును అణిచివేస్తాడంట. ఈరోజు ఈ ఆత్మఫలము నీలో ఉందా? గొడవలు అవుతున్నాయి, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, నువ్వు అణిచివేసే వ్యక్తిగా ఉన్నావా? కొంతమంది ఎలా ఉంటారంటే, అక్కడ మంట వస్తూ ఉంటుందంట. మంట వస్తుంటే కొంతమంది ఏమో నీళ్లు పట్టుకొని వెళ్తూ ఉంటారంట, అంటే ఆర్పేద్దామని. కొంతమంది కిరోసిన్ పట్టుకొని పోతారంట. ఎందుకంటే ఇంకొంచెం
ఎక్కువ చేద్దామని. ఇప్పుడు నువ్వు కిరోసిన్ పట్టుకొని పోయే వ్యక్తిగా ఉన్నావా, నీళ్లు పట్టుకొని పోయే వ్యక్తిగా ఉన్నావా? దీర్ఘశాంతం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే వివాదాలన్నింటినీ కూడా అణిచివేయాలి. నీ ఇంటిలో లేని వార్తలు నీ మీద పుట్టించి ఇబ్బంది పెట్టి నిన్ను ఇబ్బంది పాలు చేసి నానా మాటలు నిన్ను అంటున్న సమయంలో నువ్వు మౌనం వహించి మౌనంగా ఉన్నట్లయితే దేవుడు నీ పక్షాన యుద్ధము చేస్తాడు. నీ పక్షాన నీ యొక్క శత్రువులతో మాట్లాడతాడు. నీ శత్రువులనే మిత్రులుగా మార్చగలడు మన దేవుడు. నీ శత్రువుల మధ్య భోజనాన్ని సిద్ధపరచగలడు. ఎర్ర సముద్రం చీల్చిన వాడావు, ఫరో సైన్యం కూల్చిన దేవుడవు, నా పక్షాన పోరాడి నాకు జయమిచ్చువాడవు. యెహోవా నిస్సి నాకు జయము ఇచ్చు దేవుడవు.